ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచన భాగాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేకమైన అంశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అంశం, ఆర్ యు బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్? మీ ఆశీర్వాదములు మీరు అడ్డుకుంటున్నారా? ఎవరు కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను వారు తెలిసి అడ్డుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని, దైవ దీవెనలు పొందుకోవాలని, కుటుంబాలు, పిల్లలు, వారన్నీ కూడా వారి వ్యాపారములు, వారు చేస్తున్న పనులు, జాబ్స్, అవన్నీ దీవించబడాలని కోరుకుంటారు. వారి పంట పొలాలు దీవించబడాలని కోరుకుంటారు. వారు కలిగి ఉన్న వాటన్నిటినీ ప్రభు దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటారు. కానీ ఈ దినం ప్రభు మీతో మాట్లాడుతున్నది, ఆర్ యు బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్? మీరు మీ ఆశీర్వాదాలను అడ్డుకుంటున్నారా? అంటే మీ ఆశీర్వాదాలు మీరే అడ్డుకుంటున్నారా? మీకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు రాకుండా మీరే అడ్డుకుంటున్నారా? బ్లెస్సింగ్ బ్లాకర్ నెంబర్ 1, డిజోబీడియన్స్. బ్లెస్సింగ్ బ్లాకర్ నెంబర్ 2, కవరింగ్ యువర్ సిన్స్. బ్లెస్సింగ్ బ్లాకర్ నెంబర్ 3, your words. Blessing blocker number 4, offense. Blessing blocker number 5, being stingy. ప్రేమటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ 5 విషయాలు నీవు నేను మనం అడ్డుకుని మనకు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాము. మొదటిది, మన ఆశీర్వాదాలను అడ్డుకునే మొదటి విషయం జ్ఞాపకం చేసుకుని, డిజోబీడియన్స్. అవిధేయంగా నడుచుకోవడం, లెక్కలేనితనంగా నడుచుకోవడం, దేవుని మాటకు లోబడకుండా ఉండడం, తద్వారా దేవుని ఆశీర్వాదాలు, దైవ దీవెనలు పొందుకోకుండా ఉండిపోతారు. కనుక ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నది, నీ ఆశీర్వాదాలకి, మీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీరే అడ్డుబండలుగా ఉన్నారా? ఆటంకంగా ఉన్నారా? అడ్డంగా ఉన్నారేమో. ప్రభు ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగాలు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. చూడండి, మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు వచ్చి నీకు ప్రాప్తించును. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీవు నేను మనము ఆయన ఆజ్ఞలు వింటే, ఆయన ఇచ్చేటువంటి ఆ కమాండ్మెంట్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ లోబడితే, ఆ ప్రకారంగా నడుచుకుంటే ప్రభు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదములు మనకి ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండా, ఆ దీవెనలు పొందుకోకుండా నీవే అడ్డుబండగా ఉన్నావు. నీ కుటుంబంలో కావచ్చు, నీ పని విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీ ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్స్ విషయాల్లో కావచ్చు, నీ కంపెనీ విషయంలో, నాకు తెలియదు నువ్వేం చేస్తున్నావు, వాటన్నిటిలో నీవే దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుబండగా, ఆటంకంగా ఉన్నావేమో. నీ అవిధేయత వలన, దేవుని మాటకు లోబడకపోవడం వలన. ఎప్పుడైతే నీవు దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన సూచనలు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు ప్రభువు నీ కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదములు, దైవ దీవెనలన్నీ కూడా నీకు, నీ కుటుంబానికి ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశాన్ని వింటున్న నీవు దేవుని మాట వినకుండా
దేవుని చెప్పినటువంటి ఆ స్థలంలో ఉండకుండా, దేవుడిచ్చినటువంటి ఆ కుటుంబంలో ఉండకుండా నీ ఇష్టానుసారంగా లోకంలో పాపంలో తిరుగుతున్నావేమో, తద్వారా దైవ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకపోతున్నావేమో, దేవుడు నీ కోసం సిద్ధపరిచి నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ప్రభువా నన్ను నడిపించు ఆశీర్వాదాల్లోకి, ప్రభువా నీ ఆశీర్వాదాలు నాకు కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు నిన్ను నడిపించడానికి. అయితే నీవు ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన వాక్యానికి లోబడుతున్నావా? ఇఫ్ యు ఒబే హిస్ కమాండ్మెంట్స్ ఆర్ హిస్ ఇన్స్ట్రక్షన్స్, దెన్ బ్లెస్సింగ్స్ విల్ ఓవర్టేక్ యూ. ఆ ఆశీర్వాదములు నీ మీద పొర్లి పారుతాయండి. దేవుని మాట వినకపోవడం వల్ల ఈ దినాన్ని నీకు అటువంటి దౌర్భాగ్య స్థితి. దైవ ఆజ్ఞలకు లోబడకుండా ఇష్టానుసారంగా తిరగటం వలన దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నది. ఇప్పటికైనా ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టు. నీ నోటితో పాపాలు ఒప్పుకొని, ప్రభువా నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడు ప్రభువా, ఈ పాపముల నుంచి నన్ను విడిపించిన ఆయన, నన్ను కడుగు ప్రభువా, ఈ సమస్త దుర్నీతి నుంచి నన్ను కడుగు ప్రభువా, నా హృదయాన్ని నా మనసును కడుగు ప్రభువా, ప్రభువా నన్ను కడుగు నాయన నువ్వు అడిగితే ఆయన శుద్ధీకరించి ఇప్పుడే ఆయన నీ కోసం నీ కుటుంబం కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదములు దీవెనలు నీ మీద వర్షము వలె కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట, ఎప్పుడైతే నా మాటకు మీరు లోబడతారో, విధేయత చూపుతారో, ఈ దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా లోకంలో పాపంలో తిరుగుతున్నావేమో, విని ఉన్నట్టే ఉన్నట్టున్నావేమో, అవిధేయ స్థితిలో ఉన్నావేమో. ప్రభువు దిన నీతో మాట్లాడుతున్నాడు. నీ వలనే దైవ ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి రాలేదు. నీ వలనే దేవుని దీవెనలు నీ కుటుంబం మీదకి రాలేదు. నీవే అడ్డుబండగా ఉన్నావు, ఆటంకంగా ఉన్నావు. దేనివలనంటే దేవుని మాట వినకపోవడం వల్ల, ఆయనకి లోబడకపోవడం వలన అవిధేయత, డిసొబీడియన్స్ వచ్చేసింది. ప్రతి మాట వినకపోవడం లెక్కలేనితనం అయిపోయింది. దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని సన్నిధన్నా, మందిరం అన్నా, దైవ సేవకులన్నా నీకు లెక్కలేనితనం అయిపోయింది. అందువల్లే నీకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు నీకు ప్రాప్తించట్లేదు. ఇప్పుడైనా సరే ప్రభువుని అడిగి క్షమాపణ పొందు. ప్రభువా నీవు యేసయ్య నా కోసం సిద్ధపరిచిన దీవెనలు, యేసయ్య నీవు నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం నీవు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు నేను ఒక్కటి కూడా వదులుకోకూడదు ప్రభువా, నేను నీ మాట వింటానయ్యా అని ప్రభువుని అడిగితే, ఆయన మాటకు లోబడితే ఆ ఆశీర్వాదములన్నీ మనకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. అవి ఎలాంటి ఆశీర్వాదాలో చూడండి, 3వ వచనం నుండి 14వ వచనం మనకు చూస్తే చాలా చక్కటి మాటలు రాయబడినాయి. గొప్ప ఆశీర్వాదములు ఈ భూమి మీద నేను హెచ్చుగా దీవిస్తాడంట ప్రభు. దేవుని వాక్యాన్ని నేను చదువుతుండగా, ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆమెనని చెప్పండి. ఫస్ట్గా యేసయ్య నేను నీ మాట వింటాను అని చెప్పండి. నీకు లోబడతాను ప్రభు, నువ్వేది మాట్లాడితే అది, నువ్వేది చెప్తే అది, దానికి లోబడతానయ్యా ఒప్పుకోనండి. ఆయన మాటకు లోబడితే ఈ ఆశీర్వాదాలన్నీ మనకు ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం నేను చదువుతుండగా మీరు ఆమెనని చెప్పండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. 3వ వచనం, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి ఎద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. దేవునికి స్తోత్రం. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. ఆమెన్. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవునికి స్తోత్రం. నీ కొట్టలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమెన్. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను,
నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఆమెన్. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవునికి స్తోత్రం. ఆమెన్. నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడని యెహోవా మాటలన్నీ విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవునికి స్తోత్రం. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. దేవునికి స్తోత్రం. నీవు పైదానవుగా ఉందువు కానీ క్రింది దానవుగా ఉండవు. ఈ ఆశీర్వాదములన్నీ కూడా, ఈ దీవెనలన్నీ కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనందరికీ ప్రాప్తించాలంటే నీవు నేను మనమందరము ఆయన మాటకు లోబడవలసి ఉన్నది. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవలసి ఉన్నది. ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో, ఆయన మాట శ్రద్ధగా విని నడుచుకుంటామో, దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ప్రాప్తింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నది. నీ ఆశీర్వాదాలకి నీవే అడ్డుబండగా, ఆటంకాలుగా, అడ్డంగా ఉన్నావేమో. నీ అవిధేయత స్థితి వలన, నీ డిజోబీడియన్స్ వలన, దేవుని మాట వినకపోవటం వలన ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా బ్లెస్సింగ్ బ్లాకర్ నెంబర్ 2, కవరింగ్ యువర్ సిన్స్. రెండవదిగా మన ఆశీర్వాదాలు మనం పొందుకోకపోవడానికి మన అడ్డంగా ఉండేది ఎవరంటే మన పాపాలను మనం కప్పుకున్నప్పుడు. ఏ పాపం అయితే నువ్వు చేశావో దాన్ని నువ్వు కప్పుకున్నప్పుడు దేవుడు నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందుకోలేవు. చూడండి, దేవుని వాక్య భాగం నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. రెండవదిగా నీ ఆశీర్వాదాలను రాకుండా అడ్డుకునేది అతిక్రమాలు దాచిపెట్టడం. చేసిన తప్పులు పొరపాట్లు, చేసినటువంటి పాపాలను దాచిపెట్టడం. నేను బాగున్నానులే, నేనంతా బాగుందిలే, నేనంతా చేసేది మంచిదేలే అని నువ్వు అనుకుంటూ నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నువ్వు చేసిన తప్పుని పొరపాటుని దేవుని సన్నిధిలో ఒప్పుకోనకుండా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకు ప్రాప్తించవు. దైవ దీవెనలు నీకు రావు. ఒకవేళ నీవు నీ దేవుని మందిరంలో చక్కగా పాటలు పాడవచ్చు, దేవునికి మంచి కానుకలు ఇవ్వవచ్చు, నీకు మంచి పేరు సంఘంలో ఉండవచ్చు, దైవ సేవకులు దగ్గర బాగా నీవు ఉండవచ్చు. నీవు కానీ నువ్వు చేసే పాపాలను, ఆ అతిక్రమను ఒప్పుకోకపోతే దేవుని ఆశీర్వాదములు పొందుకోలేవు. దైవాశీర్వాదములు రావు, నీ కుటుంబానికి రావు, నీకును రావు. ఎప్పుడు వస్తాయంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో, ఎప్పుడైతే ఆ పాప మార్గంలో నుంచి విడిచిపెడతావో, ఆ చెడ్డ స్నేహితాలను విడిచిపెడతావో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఇష్ట ప్రకారం నువ్వు పాపంలో కొనసాగుతూ, ఇష్టానుసారంగా లోకంలో పాపంలో తిరుగుతూ జీవిస్తూ, ఆదివారం దేవుని దగ్గర మందిరానికి వచ్చి దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడు నువ్వు అనుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అలాగా రావు నీ ఆశీర్వాదాలు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయని, దేవుడు నన్ను దీవిస్తున్నాడని. కానీ నీవు చేసే పాపం, దాచిపెట్టిన ఆ పాపాలు, ఆ తప్పిదములు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు అలా ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా నిన్ను నీవు సమర్థించుకుంటూ మందిరంలో బయట నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకును రావు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు రావు. కనుక పాపాలు, నువ్వు చేసిన తప్పిదములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడు తన కృపను మన మీద ఉంచి మనల్ని క్షమించి వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు, దేవుని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసిన తప్పులకి, నువ్వు చేసిన పొరపాటును బట్టి దేవుని మీద నెపం వేస్తున్నావేమో, దేవుని మీద నిందేస్తున్నావేమో, దేవుని మీద సరుగుతున్నావేమో. అలాగ మనం మన పాపాలను కవర్ చేసుకుంటే, మన పాపాలు మనం కప్పిపుచ్చుకుంటే
దేవుని కనికరం పోగొట్టుకుంటాం. ఒప్పుకొని విడిచిపెడితే దైవ కృపను పొందుకుంటాం, కనికరం పొందుకుంటావు, దైవ ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకున్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామంలో ఆయన మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, త్రియేక దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీ వాక్కులతో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. నాయనా, ఈ దినం మీ లేఖనాలతో మాతో మాట్లాడి హెచ్చరించినందుకు, గద్దించినందుకు స్తోత్రాలయ్యా. మా ఆశీర్వాదాలకు మేమే అడ్డుబండలుగా, ఆటంకంగా, అడ్డంగా ఉన్నావేమో. అవిధేయత వలన, మా పాపాలు మేము కప్పిపుచ్చుకోవటం వలన ప్రభు, మీరు మా కోసం సిద్ధపరిచిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావేమో. నీ ప్రియబిడ్డలు ఎవరైతే అలాంటి స్థితిలో ఉన్నారు ప్రభు, మీరు కనికరించండి నాయన. వారి లోకంలో, పాపంలో నుంచి విడిపించండి ప్రభు. మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని విశ్వాసంతో వారి కుడి హస్తాన్ని వారి శరీరం మీద ఎక్కడైతే ఉంచున్నారో నీ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలను కనికరించండి నాయన. వారికి ఉన్నటువంటి అవిధేయ స్థితిని తీసివేయండి ప్రభు. నాయన, వారి పాపాన్ని కప్పుకునేటువంటి ఆ స్థితిని తీసివేయండి ప్రభు. నాయన, నీ బిడ్డలు అస్వస్థతో బాధపడుతూ ఉన్నారు నాయన. వారి కుటుంబాలలో నెమ్మది, సంతోషము, సమాధానం యేసు నామములో కలుగును గాక. ఇదిగో తండ్రి, ఏ బిడ్డలైతే వారి కుడి హస్తాన్ని వారి శరీరం మీద ఉంచున్నారు నాయన, ఇదిగో తండ్రి, వారికి ఉన్నటువంటి ఆ గుండె సమస్యల నుంచి, హార్ట్ అటాక్లు ఉన్నటువంటి పెయిన్, ఇదిగో ప్రభు, ఆ వ్యాధి నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసయ్య, ఆ కణితలు నాయన, ఇదిగో ఆ క్యాన్సర్ గడ్డలను నాయన, ఆ గర్భ సంచిలో ఉన్నటువంటి ఆ గడ్డలను, ఆ నీటి గడ్డలను యేసు నామములో కరిగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో ప్రభు, నీ బిడ్డలు కనికరించండి నాయన. ఇదిగో నాయన, బోన్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు నాయన. ఇదిగో తండ్రి, ఎన్నో మందులు వారు, ఎన్నో వైద్యాలు వాడారు ప్రభు. మా పరమ వైద్యుడు నీ బిడ్డలను కనికరించండి ప్రభు. ఇప్పుడే నీ బిడ్డలు మీరు తాకండి నాయన. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ లివర్ సమస్యలతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈ ప్రియబిడ్డలను కనికరించండి. ఆ నొప్పి చేత, ఆ బాధ చేత ప్రభు, ఆ నాయన, ఇదిగో తండ్రి, ఆహారం సరిలేక మందులు మింగుతూ ప్రభు నాయన, నా రాత్రి జాములో నిద్ర లేకుండా ఒంటరి జీవితంతో అల్లాడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి తండ్రి. ప్రభు, స్వస్థపరచువాడు నీవే నాయన. మా పరమ వైద్యుడా, మీ బిడ్డలను కనికరించండి ప్రభు. మీ గాయపడే హస్తంతో ఇప్పుడే నీ బిడ్డలు తాకండి ప్రభు నాయన. వారికి ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి క్రిమిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాం ప్రభు. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది ప్రభు. మీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలు ఇప్పుడే తాకమని వేడుకుంటున్నాం. మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తాన్ని ప్రభు, ఇదిగో ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఇదిగో నేను కళ్ళు మూసుకున్న నీ బిడ్డలందరి మీద తల నుంచి అరికాల వరకు నర నరములో, ఎముకల ములుగులో ప్రవహింప చేస్తున్నాం. అద్భుత కార్యం యేసు నామములో జరుగునుగాక. వారి శరీరంలో ఉన్న రుగ్మత, వ్యాధి, క్రిమి నజరేయుడైన యేసు నామములో బయటకు మనం ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా చేతబడి శక్తులు ప్రభు, దురాత్మ శక్తుల చేత ప్రభు పీడింపబడుతూ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను కనికరించండి ప్రభు. నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానం కలుగునుగాక. గర్భఫలాలు లేక, సంతానం లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని భార్యాభర్తలను ఆశీర్వదిస్తున్నాం. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నాయన. నాయన, పిల్లలు కరడానికి కావలసిన శక్తి, సామర్థ్యం యేసు నామములో వారికి కలుగునుగాక. ఇదిగో నాయన, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు గలిబిలైపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు కనికరించండి. అద్భుతం జరిగించండి ప్రభు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలోనికి ప్రభు రక్షణ అనుభవం పొందినటువంటి జీవిత భాగస్వాములను యేసు నామములో తీసుకురమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఏ బిడ్డలైతే ప్రభు నాయన చదువు విషయంలో నాయన వెనుకబడి ఉన్నారు ప్రభు, భయపడుతూ ఉన్నారు, నీ బిడ్డలను దీవించండి ప్రభు. మంచి భవిష్యత్తు యేసు నామములో నీ బిడ్డలకు దయచేస్తున్నాం. మంచి ఎడ్యుకేషన్ వారికి దయచేసి, మంచి ర్యాంకులు యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. వారి భవిష్యత్తును బట్టి భయపడుతున్న ప్రియ బిడ్డలను మీరు కనికరించండి ప్రభు నాయన. సమస్త భయములను యేసు నామములో గద్దించి దూరబెడుతున్నాం. ఇప్పుడే నెమ్మది, సంతోషం, సమాధానం వారికి కలుగునుగాక. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం.
భార్యాభర్తలు కుటుంబంలో గలిబిలి అవుతున్న వారిని, ఇదిగోనైనా సమాధానం లేకుండా ఇదిగోనైనా కొట్లాట్లకు విడాకులకు సిద్ధమవుతున్న కుటుంబాలను ప్రభు మీరు ఆదరించండి, బలపరచండి ఆయన, చక్కటి మాటలతో వారితో మాట్లాడండి, హెచ్చరించండి, గద్దించండి ప్రభు, మీ వాక్యానికి లోబడే బిడలుగా చేయమని వేడుకుంటూ అద్భుతం యేసు నామములో వారి జీవితంలో జరుగునుగాక, మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి నీ బిడ్డను దీవించి ఆశీర్వదిస్తూ నీ నామానికే మహిమ తెచ్చుకురమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.